హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు మరియు వధూవరులకు వైరం కలిగించే నక్షత్రాలను గురించి తెలుసుకుందాం. ముందుగా నార్త్ సైడ్ అంటే ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు అని చెప్తారో తెలుసుకుందాం. మన భూమిలో అయస్కాంత శక్తి ఉత్తర, దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనము అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మన మెదడులోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించి వేస్తాయట. దానివల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు, రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు, మెదడులో లోపాలు తలెత్తుతాయట. అలా కాకుండా తూర్పు, పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి మెరుగుపడుతుందట. తద్వారా రక్త ప్రసరణ సరిగా జరిగి శరీరాన్ని ఉత్తేజం చేస్తుందట. ఇప్పుడు వధూవరుల విషయంలో వైరం కలిగించే నక్షత్రాలను గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రాల జతలలో అంటే వధూవరులలో ఒక జంట దంపతులైతే ఆ ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారట. ఉదాహరణకు భర్తది అనురాధ, భార్యది భరణి అయితే ఆ ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారట. ఇక ద్విపాద నక్షత్రాలకు చిత్త, ధనిష్ట, మృగశిర పరస్పర వైరం కలిగి ఉంటాయట. అటువంటివి ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. మొదటిది అశ్విని జ్యేష్ఠ, రెండవది భరణి అనురాధ, మూడవది కృత్తిక విశాఖ, నాలుగవది రోహిణి స్వాతి, ఐదవది ఆరుద్ర శ్రవణం, ఆరవది పునర్వసు ఉత్తరాషాఢ, ఏడవది పుష్యమి పూర్వాషాఢ, ఎనిమిదవది ఆశ్లేష మూల, తొమ్మిదవది మఖా రేవతి, పదవది పూర్వ పాల్గుని ఉత్తరాభాద్ర, 11వది ఉత్తర పాల్గుని పూర్వభాద్ర, 12వది హస్త శతభిషం నక్షత్రాల సముదాయాలు. ఈ జంట నక్షత్రాలు కలిసిన వధూవరులు ఒక జంటగా దంపతులైతే ఆ ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడతారని శాస్త్రం చెబుతుంది అని చెప్తారు. మరుసటి వీడియోలో మనము మరికొన్ని వివాహానికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.